నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను రహీం. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్న నేత వైఎస్ జగన్కు దగ్గర బంధువైన నేత వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. కీలకమైన పదవులు అనుభవించిన ఆ నేత పార్టీని వీడుతుండటం కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరా నేత? రాయలసీమ తర్వాత వైసీపీకి ఎక్కువగా బలం ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఉండేది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి 2 సీట్లు గెలిచింది. దీంతో ఆ ప్రాంతంలో పార్టీని ప్రక్షాళన చేయాలని అధినేత జగన్ నిర్ణయించారు. పార్టీ కోఆర్డినేటర్గా బలమైన నాయకుడిని నియమించడానికి రంగం సిద్ధమైంది. ఇంతకు జగన్ ఎవరిని నియమించబోతున్నారు? తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అధికార ప్రతిపక్షాల నడుమ తీవ్ర వివాదానికి దారితీసింది. మాటలతో మొదలైన గొడవ కాస్త దాడుల వరకు వెళ్ళింది. ఫిరాయింపులకు ఆద్యులు మీరంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్లు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఆందోళనలకు దిగుతుండగా కాంగ్రెస్ మాత్రం డిఫరెంట్గా స్టాండ్ తీసుకుంది. అసలు ఫిరాయింపుల విషయంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. గతంలో తెలంగాణ, పుదుచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లో సీఎం, గవర్నర్ల మధ్య విభేదాలు పాలనపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ గవర్నర్ల వ్యవస్థనే ప్రశ్నించే వరకు వెళ్ళింది. తాజాగా మరో రాష్ట్రంలో కూడా సీఎం, గవర్నర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరింది. ఇంతకు ఎవరా ఇద్దరు? ఏంటా వివాదం? ఇలాంటి అనేక విశేషాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. ఆ మాజీ మంత్రి వైసీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్నారు. మంత్రి పదవిని సైతం త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ అధినేత జగన్కి దగ్గర బంధువు, అంతేకాదు రాజకీయంగానూ సన్నిహితుడే. అలాంటి కీలక నేత వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు టాక్. పార్టీలో వైఎస్ జగన్, ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన సదరు నేత కష్టకాలంలో పార్టీని వదిలేందుకు సిద్ధపడటాన్ని కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రకాశం జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ కీలక నేత పార్టీ మారితే వైసీపీకి కష్టాలు తప్పవని అంటున్నారు. ఇంతకు ఎవరా నేత? ఏమిటా సంగతి? ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ పొలిటీషియన్. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో తనదైన ముద్ర వేశారు. 2 సార్లు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇటు తనయుడు జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్న లీడర్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆయనకు సొంత వర్గం ఉంది. మొన్నటి 2024 సార్వత్రిక ఎన్నికలలో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నాడు. ఎన్నికల్లో ఓటమిపై బాలినేని రివ్యూ చేసుకుంటున్నారట. బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తనకు ఈవీఎంలపై అనుమానం ఉందని ఈసీని కూడా ఆశ్రయించి రీకౌంటింగ్కు అప్లై చేశారు. ఈసీ మాత్రం ఓన్లీ మాక్ పోలింగ్కు అనుమతిచ్చింది. ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బాలినేని వైసీపీ అధినేత జగన్తో సమావేశమయ్యారు. తాను ఇకపై పార్టీలో కొనసాగలేనని, జిల్లా బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించాలని, తన దారి తాను చూసుకుంటున్నట్లు జగన్తో నేరుగానే చెప్పారట. తాను పార్టీని వీడుతున్న విషయం బాలినేని ప్రకాశం జిల్లాలోని తన అనుచరులకు సమాచారమిచ్చారట. దీంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల ముందు నుంచే బాలినేని జగన్కి షాక్ ఇస్తారని టాక్ నడిచినప్పటికీ జగన్ బుజ్జగింపులతో బాలినేని కొనసాగుతూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో సైతం జగన్ తనదైన లెక్కలతో మాగుంటకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారు. దాని మొదట్లో బాలినేని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ చివరికి జగన్ నిర్ణయానికి తలొగ్గక తప్పలేదు. అదీకాక సీనియర్ అయిన బాలినేని మంత్రి పదవిని 2.5 సంవత్సరాలకే తీసేశారు జగన్. ఈ వ్యవహారాలన్నీ బాలినేనిని బాగా ఇబ్బంది పెట్టాయి. దీంతో మనస్తాపం చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతూ వచ్చారు. ఎన్నో సందర్భాలలో బాలినేని పార్టీ తనను పట్టించుకోవడం లేదని, సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్నారని బాహాటంగానే చెబుతూ వచ్చారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా చెబుదామంటే పార్టీలో ఎవరూ వినే పరిస్థితి లేదన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ పట్టించుకున్నా లేకపోయినా ప్రజల కోసం తన పోరాటం ఆపనని బాలినేని స్పష్టం చేశారు. వైసీపీ ఓటమి పాలయ్యాక నేతలంతా ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఒంగోలు వైసీపీ లీడర్లు సైతం కూటమి పార్టీలో చేరిపోతున్నారు. జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని పార్టీకి దూరంగా ఉండడంతో ఒంగోలు మేయర్ గంగడ సుజాతతో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. బాలినేని భిన్నమైన వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు. తనకు ప్రాధాన్యత లేకపోతే ఎవరూ పార్టీలో ఉండరని ఇండైరెక్ట్గా సంకేతాలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జగన్ వైపు నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు బాలినేని చూపు జనసేన పార్టీ వైపు మళ్లిందని జోరుగా చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని చేసిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాలని కోరారు. ఒకసారి అవకాశమిస్తే చంద్రబాబును కలిసి చాలా నిజాలు చెబుతానంటూ లేఖలో స్పష్టం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ ఆరోపణల్లో నిజం లేదని లెటర్లో రాసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేనికి చంద్రబాబు కలిసే ఛాన్స్ ఇస్తారా? అదే జరిగితే పొలిటికల్ సీన్ మారిపోతుందని టాక్ మొదలైంది. జగన్పై గుర్రుగా ఉన్న బాలినేని జనసేన పార్టీలో చేరితే ప్రకాశం జిల్లాలో వైసీపీ మొత్తం తుడుచుకొని పోతుంది. బాలినేని జనసేనలో జాయిన్ అయితే వైసీపీ పగ్గాలు బాలినేని బావ అయిన వైవి సుబ్బారెడ్డికి అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కీలకంగా వ్యవహరించి మంత్రిగా కూడా పనిచేసిన బాలినేని వ్యవహారం ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరి బాలినేనిని బుజ్జగించడానికి వైఎస్ జగన్ ప్రయత్నిస్తారా, లేదంటే తన దారిన తనని వదిలేస్తారా అనేది వేచి చూడాలి.